దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. అమెరికా H1B వీసా ఫీజు భారీగా పెరగడంతో టెక్ ఇండస్ట్రీలో ఆందోళనలు పెరిగాయి. దీనికి చైనా వ్యూహాత్మకంగా స్పందించింది. అక్టోబర్ 1, 2025 నుండి కొత్త వీసా పథకం ప్రారంభమవుతుంది. ఇది US H1Bకి పోటీగా చైనా తీసుకొచ్చింది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో యువ నిపుణులను చైనా ఆకర్షించడానికి డిజైన్ చేశారు. భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ కోసం కొత్త అవకాశాలను తెరవడం లక్ష్యంగా రూపొందించారు. సమస్య ఏమిటంటే సెప్టెంబర్ 19, 2025న అమెరికా అధ్యక్షుడు H1B వీసాకు ప్రతి సంవత్సరం $1,00,000 ఫీజు విధించారు. ఇది మునుపటి కొన్ని వేల డాలర్ల ఫీజుతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ ఫీజును ఎంప్లాయర్లు చెల్లించాలి. H1B వీసా అమెరికాలో హై స్కిల్డ్ వర్కర్లను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. 2025 మొదటి అర్ధవార్షంలో అమెజాన్ 10,000కు పైగా H1B వీసాలు పొందింది. మైక్రోసాఫ్ట్, మెటాలు 5,000కు పైగా వీసాలు పొందాయి. భారతీయులు ఈ వీసాలను 70% పొందుతున్నారు. కొత్త ఫీజుతో చిన్న స్టార్టప్లు, మధ్యస్థ ఐటీ కంపెనీలు ఇబ్బంది పడతాయి. భారతీయ టెక్ నిపుణులు కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే H1Bలో టాలెంట్ ఇన్ఫ్లో తగ్గుతుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని వారు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని అనుకుంది. అందుకు అనుగుణంగానే చైనా స్టేట్ కౌన్సిల్ ఎంట్రీ ఎగ్జిట్ రెగ్యులేషన్ను సవరించింది. ఫలితంగా అక్టోబర్ 1, 2025 నుంచి కొత్త వీసా ప్రారంభమవుతుంది. ఇది చైనాలోని 12 ఉన్నత వీసా వర్గాలకు జోడించబడుతుంది. యువ సైన్స్, టెక్ టాలెంట్, ముఖ్యంగా స్టెమ్ రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ కలిగిన వారిని టార్గెట్ చేస్తుంది. చైనా 2035 నాటికి టెక్నాలజీ సూపర్ పవర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 మొదటి అర్ధవార్షంలో విదేశీయులు చైనాకు 38 మిలియన్ ట్రిప్స్ చేస్తారు. ఇది గత సంవత్సరం కంటే 30% ఎక్కువ. వీసా గ్లోబల్ టాలెంట్ ఆకర్షణకు ఫ్లెక్సిబుల్, లో కాస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వీసా సింపుల్గా డిజైన్ చేశారు. స్థానిక కంపెనీ స్పాన్సర్ అవసరం లేదు. ఇది H1Bతో పెద్ద తేడా. దీనికి అర్హతలు ప్రసిద్ధ యూనివర్సిటీలు లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల నుంచి స్టెమ్లో బ్యాచిలర్ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ ఉండాలి. బోధన, పరిశోధన, ఎంటర్ప్రినర్షిప్లో యువ నిపుణులు అర్హులు. గ్లోబల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ల నుంచి గ్రాడ్యుయేట్స్, రీసెర్చ్ లేదా టెక్ కొలాబరేషన్లో ఆసక్తి ఉన్న వారికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ మరియు నేషనల్ ఇమిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ చేత నిర్వహించబడుతుంది. డీటెయిల్ గైడ్లైన్ సెప్టెంబర్ లోపు అందిస్తారు. వీసా H1Bతో పోలిస్తే చాలా అడ్వాంటేజ్ ఇస్తుంది. స్పాన్సర్స్ ఫ్రీ, లోకల్ జాబ్ ఆఫర్ అవసరం లేదు. స్వతంత్రంగా పరిశోధన, స్టార్టప్లు చేయవచ్చు. ల్యాంగ్ వ్యాలిడిటీ మరియు మల్టిపుల్ ఎంట్రీ ఉంటుంది. ఎక్కువ కాలపరిమితి అంటే 2 నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. అన్లిమిటెడ్ రీఎంట్రీలు, ఈజీ రెన్యువల్ చేసుకోవచ్చు. లో కాస్ట్ అంటే H1Bతో పోలిస్తే భారీ ఫీజు లేదు. ఫ్యామిలీ మెంబర్స్కు వర్క్ పర్మిషన్, హై స్కిల్డ్ వర్క్ లేదా రీసెర్చ్ స్పాన్సర్షిప్ లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇది చైనాలో రీసెర్చ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, టెక్ కొలాబరేషన్కి ఈజీ పాత్వేగా ఉంటుంది. ఈ విధానం భారతీయ ఐటీ ప్రొఫెషనల్ కోసం పెద్ద అవకాశాలు తెస్తుంది. H1B లాటరీ ఫీజు గందరగోళం కారణంగా చాలామంది యుఎస్కు వెళ్ళడం ఆపేశారు. చైనా వీసా ద్వారా షాంఘై, బీజింగ్ వంటి టెక్ హబ్లు హై శాలరీలు ఆఫర్ చేస్తున్నారు. వేలాది మంది కొత్త టాలెంట్ యంగ్స్టర్స్ చైనాకు వస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో భారతీయులు 20 నుంచి 30% షేర్ పొందవచ్చు. అయితే ఇందులో భాష, కల్చర్ అడ్వాంటేజ్మెంట్ లాంటి ఛాలెంజ్లు కూడా ఉన్నాయి. అయినా ఇది రివర్స్ బ్రెయిన్ డ్రైన్కు సహాయం చేస్తుంది. ఏది ఏమైనా అమెరికా H1B ఆంక్షలు చైనాకు అవకాశం ఇచ్చాయి. వీసా చైనాను టాలెంట్ మ్యాగ్నెట్గా మారుతుంది. భారతీయ యువతకు యుఎస్ మాత్రమే ఆప్షన్ కాదు, చైనా వంటి దేశాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి చైనా ఎంబసీలో వివరాలను చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.